నమస్తే. కాసేపటి క్రితమే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా బీజేపీ పార్టీకి ఓటేయడంలో రేవంత్ రెడ్డి యొక్క పాత్రే చాలా కీలకం ఉంది అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఒక పక్కన రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యక్తికి సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనే ప్రపోజల్ చేస్తే, ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి ఏమో మొత్తం ఓట్లనే క్రాస్ చేసేసిండు. ఉన్నటువంటి 8 మంది వాళ్ళు బీజేపీకే ఓట్లు వేసేసిండు. కాబట్టి మోడీకి అమ్ముడు వేండు రేవంత్ రెడ్డి అని చేసి ఒక పక్కన ఆయన చెప్తా ఉన్నాడు. సో మాట్లాడదాం. దీని పట్ల స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సందారెడ్డి గారు మనతో ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సో పాడి కౌశిక్ రెడ్డి మాటలు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ఎంపీలను 8 మందికి మొత్తం మోదీకి తాకట్టు పెట్టేసిందని చెప్పేసి ఆయన మాట్లాడతారు. దాని పట్ల మీరేమంటారు? ఒకటే తమ్మి, పాడి కౌశిక్ రెడ్డి గారికి చాలా సార్లు చెప్పిన, సిగ్గుశరం లేనోడు, వాడికి సిగ్గుశరమే లేదు, సీముని ఎత్తనే లేదు వాడికి. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఎంపీలకు ఓట్లు వేసిరు అన్నాడు. వేసినోడోడో, ఏపించుకున్నోడోడో, చెప్పినోడోడో. ఈడు ఒక అమ్మాయి అబ్బకు పుట్టినోడైతే ప్రూఫ్ చూపించాలి. చూపించి మాట్లాడితే అప్పుడు దానికి ఒక సమాధానం చెప్తాను. రేవంత్ అన్న చేపించిండు, రేవంత్ అన్న చెప్పించిండు అని దానికి ఇంక లజ్జ ఉందా అని నేను అడుగుతున్నా. రేవంత్ అన్న నానే ముందు ఈ ఎదవకొకటి చెప్తున్నా, ఈ అడ్డగాడిద పెళ్ళాన్ని పిల్లని పక్కన పెట్టుకొని వీని రాజకీయ కోసం వాళ్ళని అమ్ముకుండీడు. అలాంటి ఎదవ వీడు కూడా రేవంత్ అన్న గురించి మాట్లాడతాడు. ఓ దిక్కు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓటు చోరీ అనే కార్యక్రమం ఏం తీసుకొని పోతుంటే మీరేమో ఫామ్ హౌస్లో వండుకొని మోడీ గారితో కుమ్మక్కైపోయి బీఆర్ఎస్ పార్టీని కూడా ఈరోజు అమ్ముకోనికే మీరు సిద్ధమైంది. అంటే ఓటు చోరు పైన ఆయన తిరుగుతూ ఉంటే, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎంపీల చోరీ జరుగుతూ ఉన్నది, ఎమ్మెల్యేల చోరీ జరుగుతుందని ఆయన ఒక్కటే చెప్తున్నా తమ్మి. వీడు పెద్ద దొంగ, వీడు పెద్ద గజ దొంగ. ఎవడు వాడో గజ దొంగ కేసీఆర్ అయితే వీడు దొంగ, వీడు వెధవ. వీడికి ఎన్నిసార్లు చీరలు గాజులు ఇచ్చినా కూడా, ఎందుకంటే ఆడవాళ్ళం వేసుకుంటే దానికి ఒక విలువ ఉంటుంది, అయినా వీనికి లజ్జలేదు. చిత్తకర్త కుక్కలు మరుగుతాయి చూడు రోడ్ల మీద, అంతకన్నా ఘోరంగా అసలు వాడని పట్టించుకుంటుండా అంటే పట్టించుకుంటలేడని ప్రెస్ మీట్ పెడుతున్నాడు. అహంకారం ఎక్కువైపోయింది, బలుపు ఎక్కువైపోయింది వీడికి. రేవంత్ అన్న మాట తీయకపోతే వీడికి పొద్దు గడవదు. రేవంత్ అన్న స్థాయి ఎక్కడ, ఈయన స్థాయి ఎక్కడ? ఒక్కటే నేను చెప్తున్నాను, ఇవాళ ఏదున్నా వాడు వచ్చి బయట చెప్పాలి. ఈ ఎంపీలు ఏషిర్ అని చెప్పినోడు చెప్పాలి. ఎవడాడు చెప్పినోడు? ఈయనకు వచ్చి ఈ మునగాని చెప్పిరట. ఈయన పెళ్ళం కూడా ఈయన మాడినదు, ఈయన బిడ్డ కూడా ఈయన మాడినదు. ఈయనకంటే వాడు వచ్చి ఎంపీలు చెప్పిరట. రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ఒక్కటే అడుగుతున్నారు ఎదవల్లారా, ఇవాళ దేశవ్యాప్తంగా మేము ఓటు చోరీ అనే కార్యక్రమాన్ని మేము చేస్తుంటే మీ బీఆర్ఎస్ నాయకులేమో ఫామ్ హౌస్లో వండుకొని ఒక తెలంగాణ వ్యక్తిని ఎన్నికల్లో నిలబెడితే ఓటింగ్కి దూరం ఉన్న ఎదవలు మీరు. తెలంగాణ కోసం అహర్నిశలు పనిచేసిరు సుదర్శన్ రెడ్డి గారు. ఇవాళ తెలంగాణ వ్యక్తి, ఒక తెలంగాణ వ్యక్తి నిలబడ్డప్పుడు మనం అందరము సహకరించాలా వద్దా తమ్మి? ఇవాళ తెలంగాణ రావాలంటే అన్ని పార్టీలు పెద్దన్న పాత్ర వహించిరు. కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఇవాళ తెలంగాణ ఇచ్చింది. అలాంటి తెలంగాణని ఇలా మొత్తము సర్వనాశనం చేసిపోయిరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారంటే ఇక నేను దేనితో కొట్టాలి మీరే చెప్పండి తమ్మి. మీరే అంటారు అక్క ఎందుకు అక్క అట్లా తిట్లు తిడుతున్నారు అంటున్నారు. ఎట్లా తిట్టాలి ఏదవని? ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా. ఇవాళ ఫామ్ హౌస్లో అనుకున్న కేసీఆర్ గాడేమో వాడేమో గొప్పోడట, ప్రజలలో తిరుగుకుంటా పనిచేసిన ఆయననేమో ఇవాళ దొంగ అంటుండు. అంటే ఆడు పెద్ద గజ దొంగ అయ్యి ఫామ్ హౌస్లో వండుకునేకే వాడిని పోయి ముఖం చూడనికే లేదు. ఇవాళ రేవంత్ అన్న గురించి మాట్లాడు. ఎందుకంటే రేవంత్ అన్న గురించి ఎందుకు మాట్లాడతాడంటే సీఎం గారి గురించి మాట్లాడితే నేను కొంచెం పబ్లిసిటీ అయితేనేమో, రేపు బీఆర్ఎస్ పార్టీలో రేపు అధికారంలోకి వస్తే మంత్రి పదవి వస్తుందేమని. ఒరే సిగ్గులేనోడా, బిడ్డనే ఎలగొట్టిన వాళ్ళు రా పార్టీల నుంచి, రేపు కొడుకు కూడా పోతాడు రా. నీకెవడరా దిక్కు? నీకు దిక్కు దివానే ఉండదు. నువ్వేదో చెప్తా అంటున్నావు, కుక్క మొరిగినట్టు మొరుగుతున్నావు ఎందుకురా? నువ్వేమైనా మనిషివేనారా నువ్వు? రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. రేవంత్ ప్రతి విషయంలో ఇంకో కారుకుతో కూర్చుండీడు. ఏందో యూరియా అంటే మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్మెన్ వన్ సంఖ్య ఎందుకు పోయినవరా నువ్వు? అంటే నీకేం పని ఉండదారా? వాళ్ళ సంఖ్యలు నాకు వీళ్ళ సంఖ్య నాకు పోతావా? మరి అమ్మినోను అయితే నువ్వు ఎమ్మెల్యే కదా, ఎందుకు పట్టుకోలేదు? గాలి మాటలు మాట్లాడుతారు ఎందుకు? ఇలా కవిత కూడా అంతే. అప్పుడు సంతోష్ రావు దొంగతనం చేసిండు, మయన్న దొంగతనం చేసిండు, మారిష్ బావ దొంగతనం చేసిండు అని చెప్తాడు. ఇన్ని దొంగతనాలు చేసిండంటారు. వీళ్ళు చేసినప్పుడు చెప్పరు, బయటకు వచ్చి మాట్లాడే ఆధారాలు ఉండవు. ఈ ఎదవలను నమ్ముతాడు తెలంగాణ. మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాదాయనే
బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, అందుకే మోదీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు, మోదీ భజన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడాను నేను. ఒకటి తమ్ముడు, రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో ఎప్పుడన్నా ఆకాశం భూమి కలుస్తుందా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంత సైలెంట్గా ఎందుకుంది? మీరే చెప్పండి. ఇప్పుడు ఓటుకు దూరంగా ఉంది ఓటింగు అంటే బీజేపీ వాళ్ళు చెప్పినట్టే కదా వీళ్ళిన్నది. అవునా కదా? ఒకటి చెప్పండి. మేము తెలంగాణ రాష్ట్రం నుంచి మేము ఒక తెలుగు వ్యక్తిని మేము పెట్టినప్పుడు, బలపరిచినప్పుడు మీరెందుకు సహకరించలేదు? దానికి నిదర్శనము ఇవాళ కేసీఆర్ పెద్ద దొంగ, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఒకటే చెప్తున్నా. ఇవాళ ఇంకొక మాట లంగమాట మాట్లాడిండాడు రేవంత్ అన్నానంటే కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకుంటలేడట. ఒరే యాదవా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలు గుండెలో పెట్టుకొని చూసుకుంటుడు. మీ కేసీఆర్ కార్యకర్తలు పక్కన పెట్టరా, మీలాంటి దద్దమ్మలను మీలాంటి ఎమ్మెల్యేలని పట్టించుకుంటలేడు. ఫామ్ హౌస్లో వండుకుంటూ ఒక ప్రతిపక్ష నేత. సిగ్గులు శరాలు లేవారా మీకు మాట్లాడేటప్పుడు? ఒక్క ఏళ్ళు ఇట్లా చూపిస్తా, 4 ఏళ్ళు మనం చూపిస్తే తుచ్చును తుప్పు ఉంచుకోరా, నీ మీదనే పడుతుంది. సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారి మాట తీయకపోతే నీకు ఉచ్చరాదురా. ఇక నువ్వేమనంట, ఇక నా స్థాయికి మించి కూడా అంటే తమ్మి. ఎందుకంటే ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీని మీద ఇట్లా ఆరోపణలు చేస్తున్నప్పుడు తిప్పి కొట్టాలి. తిప్పి కొట్టకపోతే ఇలాంటి ఎదవలు, ఇలాంటి కుక్కలు ఇంకా మురుగుతా ఎవరున్నారు సంధ్యారెడ్డి వెనుక? ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడగానే సో అంత అగ్రెసివ్ గా మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఆ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ, వ్యక్తిగతంగా పాడి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంధ్యారెడ్డికి ఏం అవసరం అంత పెద్దగా అగ్రెసివ్ గా? రేవంత్ అన్న మా అన్న, తెలంగాణ ప్రజలకు అన్న, ఒక సీఎం. ఆయన నిజంగా కూడా అంగు ఆర్భాటాలు చేసి అసలు పట్టించుకోవట్లేదు. ఎక్కడో పబ్లలో తిరుగుతుండు, క్లబ్లలో తిరుగుతుండు, విదేశాలకు తిరుగుతుండు, ఫ్లైట్లలో తిరుగుతుండు, సినిమాలకు పోతుండు, షికార్లకు పోదు అనుకోవచ్చు. ఇవాళ కుటుంబాన్ని వదిలిపెట్టి 18 గంటలు అహర్నిశలు పనిచేస్తున్నారు మంత్రివర్గంతో పాటు. చేస్తున్నప్పుడు చేసేటోని చేయనియాలి. ఈ ఎదవలు చెయ్యరు, ఇంకొకరిని చేయనియరు. వీని పాడి కౌశిక్ రెడ్డి గారిని తిట్టే నీకే ఒకటి కావాలి ఇంకా నాకు అంటే. ఇవాళ తెలంగాణ ఉద్యమకారాలు నేను ఉద్యమం చేసి 40 కేసులు ఉన్న దాన్ని నేను ఎవరికి భయపడా. పోతే ఇవాళ ఒకటి రేపు 2 టచ్ చేసి చూడు సంధ్యారెడ్డిని. నీలాంటి ఎదవ కాదు, నీలాంటి ఎదవ తెలంగాణ ప్రజలు ఎవరు కోరుకుంటలేరు. ఎవడు ఉండక్కర్లేదు. ఇవాళ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటుకొచ్చిన నేను. ఇవాళ ఒక స్పోక్స్ పర్సన్, కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త నుంచి స్పోక్స్ పర్సన్ ఎదిగి ఈరోజు జనరల్ సెక్రటరీగా అంటే ఇలా మేము కష్టపడితేనే కాంగ్రెస్ పార్టీ మనకి పదవి అనేది ఇచ్చింది. ఎందుకంటే మా కష్టాన్ని గుర్తించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ రావడానికి కూడా నా భాగస్వామ్యం కూడా ఉంది. నేను కూడా పనిచేసిన కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మాకు ఒక దేవాలయం లాంటిది. అందులో ఎవరు మాట్లాడినా, దొంగలు ఎవరైనా వచ్చినా కూడా మేము తరిమి కొట్టేది మేమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ పార్టీని మొత్తం ఆగం చేసేదానికి సిద్ధమైపోయాడు. పార్టీని మొత్తం నడి సముద్రంలో కలుపుతాడు, కార్యకర్తలను ఆగం చేస్తాడు. అదే రేవంత్ రెడ్డి ముంగట ఉన్నటువంటి లక్ష్యం, దానికోసమే పనిచేస్తున్నాడని మాట్లాడతాం. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా మీరు పార్టీ ఎట్లా నాశనం అయింది. బీఆర్ఎస్ పార్టీ ఉందా ఇప్పుడు? ఉందా? నువ్వు చెప్పు. ఎవడు దిక్కు దివాని ఒక మాట చెప్పు. ఎవడు ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎవరికో చెప్పాలి? ఎవరు చెప్పాలి తమ్మి? అధ్యక్షుడు చెప్పాలి. అధ్యక్షుడు ఆడ ఉంటాడు మీ వీళ్ళ అధ్యక్షుడు ఫామ్ హౌస్లో వాడుకోండు. ఇంకా వాడు ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక వాడు తాడు బొంగరం ఉండదు. వాడు ఏం మాట్లాడతాడో తెలియదు. పొద్దున్న లేసి ఏం మాట్లాడో తెలియదు. ఈడీ అంటే తెలియదు, సిబిఐ అంటే తెలియదు, ఏసీపీ అంటే తెలియదు. ఏం మాట్లాడతాడో తెలియదు. ఇక బిడ్డే ఉంది, బిడ్డకే గతి లేదు, బిడ్డకే దిక్కు లేదు. 10-12 ఏళ్ళు పార్టీల కోసం పనిచేసిన ఆమెకే గతి లేదు. ఇక హరీష్ రావు అయితే ఇప్పటి వరకు కూడా నోరు తెరవలే. ఇలా ఎవరు చెప్పమంటావు? మీరు ఇవాళ అనాథలు అయ్యిర్రా? బీఆర్ఎస్ కార్యకర్తలు అనాథలు అయ్యిరు. మీకు తాడు బొంగరాలు లేవు, మీకు ఆఫీస్ లేదు, మీకు అధ్యక్షుడు లేడు. మాకు గాంధీ భవన్ ఉంది, ఇవాళ ప్రజాభవన్ ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉండ్రు, మంత్రులు ఉండ్రు, ఎమ్మెల్యేలు ఉండ్రు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకోమని లాంటి వారు ఎవరు కావాలి? దొంగలకు కావాలి సపోర్టు, దొరలకు సపోర్ట్ ఉండదు. ఇప్పుడు గురుదక్షిణ కిందనే అంటే చంద్రబాబు నాయుడును రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ సో గురుదక్షిణగా అంటే ఆయన పైన ఉన్నటువంటిది ఇప్పుడేమో బీజేపీ పార్టీతో కొంత అనుసంధానంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అనుసంధానంలో రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు అనేది ఆయన యొక్క అభియోగం. వాళ్ళకు విమర్శలు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుర్కొడతాం. మీ దొంగదారిలో పోతారు వీళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు శిష్యుడు, కేసీఆర్ కూడా శిష్యుడే కదా. చంద్రబాబుతో పని చేయలేదా? చెప్పండి, మీరందరూ చేయలేదా? ఈ దొంగ ఈడు ఉండుగా, ఈడు కార్ డ్రైవర్గా చేయలే? ఉత్తమనకు చేయలే? కార్ డ్రైవరేనా? మరి కార్ డ్రైవర్ గానే చేసిండు కదా. ఫస్ట్ కార్ డ్రైవర్ చేసిండు అన్నకు. సరే అన్న కార్ డ్రైవర్ చేస్తే తప్పులేదు, కానీ డ్రైవర్గా అయితే చేసిండు. ఫైల్ మోసుకొచ్చినావు,
ఈ దొంగ మన మంచిగా మెల్లగా దొంగలాగా ఆయన కేసీఆర్ మీద ఎగిసిపడ్డాడు. అవన్నీ చూసుకోరు అదురు మీరు. అవన్నీ ఒక క్లిప్పింగ్స్ చూస్తే తెలుస్తుంది కదా. కేసీఆర్ని బూతులు తిట్టిండు, కేటీఆర్ని బూతులు తిట్టిండు. ఇలా సిగ్గు లేకుండా పోయి వాళ్ళదే సంకనాకుతుండే. అలాంటి ఎదవ ప్రతిసారి ఎందుకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మరి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తేనే కదా వీడు అయిపోచ్చేది. నీలాంటి నాలాంటి వాళ్ళు అంటే వస్తుంది ఏమన్నా? వాడికి అయిపు కావాలి, అన్నము దొద్దాడికి. పొద్దున్న లేస్తే పబ్లిసిటీ కావాలి. ఇప్పుడు దొంగకున్నంత పబ్లిసిటీ దొరకుంటుందా? కాబట్టి వీడు దొంగ కాబట్టి రేవంత్ రెడ్డి మీద అనగానే చూసిరా ఇవాళ అందరూ హైప్ చేస్తారు. ఏదోని పట్టించుకోవద్దు. మనం పట్టించుకున్నాం అనుకో వాడిని స్థాయి పెంచినట్టు అవుతుంది. ఇప్పుడు ఇన్నిసార్లు ఎందుకు తిట్టినంటే ఎన్నిసార్లు చెప్పినా ఒక సీమను ఎత్తులున్నోడు అయితే ఆలోచిస్తాడు. ఇంతమంది ఈ మునగాడే ఉండా పార్టీలో, ఈ మునగాన్ని ముందర పెట్టి తిట్టిస్తారు. అంటే ఈయన వెనక ఇంకా వేరే వాళ్ళు ఎవడు వేడవే వాడే గుండురావు డ్రామారావు. ఎవడుంటాడు ఇక గాడే ఉంటాడు. ఎవడు ఉంటాడు కేసీఆర్ అసలు పట్టించుకోలే. కొడుకును బిడ్డనే పట్టించుకోవట్లేదు. ఏదో పెద్ద తోపులాగా చెప్తుడు. కనీసం పామ్ హౌస్లో వండుకొని కేసీఆర్ నన్ను చూస్తాడేమో అని పబ్లిసిటీ. నన్ను చూడు నేను ఇంత పొడుగున్నా అని చూస్తున్నాడు. ఈ సకదనం పాడుగాను. ఇంకోసారి రేవంత్ రెడ్డి గారిని అన్నావు అనుకో తోడకలు తీస్తాం బిడ్డ. నీకు అసలు తమ్మి నిజంగా నాకు పదాలు దొరకలేవు తమ్మి తిట్ట. నీకు ఏం తిట్టాలి చెప్పు? ప్రతిసారి కూడా టార్గెట్ గానే ఉంటది కదా. టార్గెట్ కంటే సిగ్గు శరం లేనోనికి సిగ్గు లేదు, శరం లేదు, లజ్జ లేదు, మానం లేదు, మర్యాద లేదు. ఈడ ఒక అసలు వీడు ఏమన్నా అంటే ఈ నా కొడుకులు ఈ బీఆర్ఎస్ టీము కింద కామెంట్లు పెడతారు ఎదవలు. సిగ్గనే లేదారా మీకు? వాళ్ళు కామెంట్ పెట్టేటప్పుడు మీకు ఎట్నిక సిగ్గు లేదురా మీకు? వాడు ఎలాంటి ఎదవను? అరే పనికొచ్చే పని చేయమనరా. ఇవాళ హుజురాబాద్లో ప్రజలు గెలిపించారు. ఇలా వర్షాలు వచ్చినాయి. ఇలా పోయి అక్కడ వాళ్ళ ప్రజలను పట్టించుకోమంటే ఏదో వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడు. ఎప్పుడో ఒక ప్రెస్ మీట్ పెడతాడు. ఆ రోజు కూడా ఒకటే తమ్మి రేవంత్ రెడ్డి గారు విమర్శ చేసిండు. ఈ ముండకొడుకు ఇప్పటికి కూడా ఆధారాలు చూపించలే. మళ్ళీ ఈరోజు ఈ ముండకొడుకు మళ్ళీ మాట్లాడిండు. ఒరే ఈసారి మాత్రం 100% చెప్పు దెబ్బలు అయితే తింటావురా. నువ్వు ఆధారాలు చూపించకుండా మాట్లాడే వరకు చెప్పు దెబ్బలు తింటావు. ఆధారాలు చూపి. నువ్వు ఆధారాలు చూపిస్తే శబాష్ అంటారు నేను. నువ్వు ఆధారాలు చూపించకుండా గాలి మాటలు మాట్లాడతావు. గాలోడైతేనే మాట్లాడతాడు. ఇలా ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఇంత తిడుతుందా అని మీరు అనొచ్చు. ఒక సీఎంని పట్టుకొని మీరు అనొచ్చా? తెలంగాణ ప్రజలను మీకే చెప్తున్నా, ఒక్క సీఎంని అనొచ్చా? మీరందరూ సీఎం అనే వ్యక్తి మనందరి కోసం కష్టపడుతున్నాడు. మీరు ఆలోచించుర్రి. మీరు దొంగలు. మీరు ఇంతకుముందు ఓటు నోటు కేసు కూడా గట్టి ఇరికిచ్చారు ఎదవల్లారా. ఎందుకంటే మీరు పెళ్ళమ్మోళ్ళు వండుకుంటే, అన్నజల్లను మాట్లాడుకుంటే, కుటుంబ సమస్యలు మాట్లాడుకుంటే మీరు రికార్డులు తీసుకుపోయి మూతల కాడ పెడతారు ఈ కొడుకులు దొంగలు. వీళ్ళకి అట్లా అలవాటు అయ్యి రేవంత్ అన్నని అట్లా డ్రామా ఆడిపించారు. రేవంత్ అన్న మీద అట్లా అభియోగాలు వచ్చినాయి. రేవంత్ అన్న ఓటు నోటు కోసి కూడా ఈ దొంగలు సృష్టించింది ఇదంతా. ఎంత సిగ్గులేనోళ్ళు. వీళ్ళకి క్షరాలు ఏముండవు. వీళ్ళ ఆనందాలు పొందుతుంటారు. వీళ్ళన్నీ చెవులలో వినుకుంటూ అన్ని ఆనందాలు పొందుతారు. కొన్ని మీడియా ముందు మాట్లాడడం నాకే గలీజ్ అనిపిస్తుంది. అలాంటి ఎదవల గురించి మాట్లాడకపోతే వీడిని మనం మళ్ళీ వీడి మాటలకి ఏదో అన్నట్టు కాదు. ఆడోళ్ళే చెప్పాలి. వీడికి మొగాడు సరిపోడు. ఇంకా ఆడోళ్ళు సమాధానం చెప్తేనే అవుతుంది. నీకు మాత్రం మామూలుగా ఉండదు. నీ బతుక అయిపోయింది. బస్ స్టాండే నువ్వు బఠానీలే అమ్ముకోవాలి. ఒకడే చెప్తున్నా. వాళ్ళ పెళ్ళానికి చెప్పినా వాళ్ళ బిడ్డ కూడా చెప్పిన ఎన్నోసార్లు. వాళ్ళు కూడా వదిలేసిరు తమ్మి. గాలికి వదిలేసిరు. గాలోడు ఏముంటుంది ఇక డబ్బు ఉన్నాయి ఆయన దగ్గర. ఏదో చల్లుతున్నాడు, మాట్లాడతాడు. అంతగానో ఉరికిచ్చిర్రు. అక్కడ ఎయిర్పోర్ట్లో ఉరికిచ్చిర్రు, కాన్ఫరెన్స్లో ఉరికిచ్చిర్రు, ఇంటి దగ్గర ఊంచిర్రు, ఇంటి దగ్గర కొట్టబోయిర్రు. ఎందుకు బతుకు కుక్కను కొడదామని కొట్టినట్టు పోయిర్రు. తుప్పు ఉంచుతురు. ఇదొక బతుకు, ఇదొక మనిషి. ఇంకొకసారి నువ్వు ఇక నీ కాలం మోడింది, దగ్గర పడింది. తెలంగాణ ప్రజలందరూ కరెక్ట్ టైంలో కరెక్ట్ నీకు ఆన్సర్ ఇస్తారు. కరెక్ట్ అయినది నీకు ధీటైన కూడా సమాధానం చెప్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఫైర్ బ్రాండ్ సందారెడ్డి గారు సో ముఖ్యంగా అంటే రేవంత్ రెడ్డి గారిని ఓట్ల చోరు చేసిండు, ఓట్లు అమ్ముకున్నాడు అన్నటువంటి వ్యాఖ్యల పట్ల ఆమె పార్టీలో జనరల్ సెక్రటరీగా ఒక రేవంత్ రెడ్డి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఆధారాలు లేనటువంటి ఆరోపణలు కనుక చేసినట్టయితే సిచ్యువేషన్ మాటలతో కాదు ఖచ్చితంగా ఇంకో రకమైనటువంటి సమాధానం చెప్తూ పాడి కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఈ చిల్లర మాటలు మారుకోవాలన్నటువంటి అభిప్రాయాన్ని సందారెడ్డి గారు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.